కష్టమే తెలియకుండా బ్రతికిన నాకు తిండి దొరకని రోజు ఒకటి వస్తుందని అనుకోలేదని అంటున్నారు సుబ్బారావు. నా కుటుంబానికి ఆస్తి మీద ఉన్న ప్రేమ నా మీద లేదు అని అంటున్నారు. అసలు ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. చూస్తే పెద్దవాళ్ళ ఉన్నారు, ఇక్కడి వరకు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? బాగా ఆస్తుంది, అమ్మాయి చేసాం, సంవత్సరాలు కాపురం చేసాం. మందుకు అలవాటు పడ్డాను నేను కొంచెం. ఆ ఫ్రెండ్స్ తో ఒక అమ్మాయి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. అమ్మాయికి నేను బానిస అయిపోయా. ఫస్ట్ మందుకు బానిస అయ్యారు, తర్వాత ఒక అమ్మాయి బానిస అయ్యారు. అమ్మాయి సంగతి నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ అలా. సో చెడు అలవాట్లకి అట్రాక్ట్ అయిపోతారు అన్నమాట. అవునండి. ఆస్తి అన్న ఉంచారా, హారత కర్పూరం చేసేసారా? ఆస్తి ఉంచాము, అమ్మాయి భార్య పేరుతో రాసి ఇచ్చేసాము. అక్రమ సంబంధం పెట్టుకున్నారా, సెకండ్ కాపురం లాగా అని అడుగుతున్నారు. పెళ్ళేం చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదు, ఓకే. ఉంచుకున్నారా? అంతేండి. తీసుకొచ్చి మా ఇంట్లోనే మా మిసెస్ పక్కనే పెట్టాము. ఒక చీర కొంటే ఇంకొక చీర, ఇంకొక చీర నాకు కొంటే అవునలాగా. ఇందాక నేను అడిగిన దానికంటే ఇది దారుణం. ఇంకా అదే కదా, ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టావా? సమన్యాయం చేస్తున్నారా? మరి పిల్లలు ఊరుకున్నారా? అబ్బాయి ఇంట్లో డోర్ తీసుకుని ఇంట్లో వెళ్తుంటే బయటకు తోసేసాడు. తాగుడన్నా మానేశారా? అది లేదా? లేదు, కంటిన్యూ ఉంది. ఇంకేమన్నా ఉన్నాయా ఆడ్డాలు? ఇప్పుడు మానేసాం. అప్పుడు ఏమి లేవు కదా. మరి ఎలా, ఎక్కడ తిండేలాగా? అదే ఇక అక్కడెక్కడ భోజనాలు పెడతారు కదా, తింటూ రోడ్డు పక్కన పడుకోవటం. ఇదైతే మాత్రం కంటిన్యూ అవుతుంది. అయింది. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఎవరో వాళ్ళు పాన్సలు ఉంటారు, పాత వాళ్ళు పోస్తున్నారు. పోస్తాం. ఇల్లు ఉండదు, టికానా ఉండదు, కానీ దానికి మాత్రం పోస్తారు. ఇదివరకు మనం చేసిన సహాయం, ఇదివరకు మనం చేసిన సహాయం. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? అదే మీకు చెప్పుకున్నామని. చేయించమనా లేకపోతే మీ బుద్ధి తెచ్చుకున్నాను, మళ్ళీ మా ఫ్యామిలీ దగ్గర ఉంటానని చెప్పడానికి వచ్చినాను. వాళ్ళు మీకు బుద్ధి వచ్చిందన్న విషయం వాళ్ళకి ఇంకా తెలియలేదు. సో మేము నమ్మి వాళ్ళని నమ్మించాలి. అవునండి. సూపర్. వాళ్ళు కాలు పట్టుకుంటాం వచ్చి. అసలు ఎలా మానేశారు? అంత ఈజీయా మానేయటం? మానలేదు. చేతులు వనకటం, కాళ్ళు వనకటం, తల తిరగటం, నిద్ర పట్టకపోతే చేతులు వణుకుతున్నాయని చెప్పి 90 మంది వేస్తాం. నేను ఇక్కడ 25 years బట్టి ఈ కుర్చీలో కూర్చున్నాను. మీరు మానేశారని చెప్పి వాళ్ళు నాకంటే కనుక నీకేం ఎక్స్పీరియన్స్? మానలేదు. 90 తాగుతుంది, చేతులు అనుకుని ఉండటం కోసం అంతే. 30 ml అయితే ఓకే, 90 ml అయితే నాట్ ఓకే అని అనరు. తాగుడు వదిలేయాలి అని అంటారు. అంటే ఒకేసారి మానకూడదని డాక్టర్ చెప్పారు. ఎవరు చెప్పారండి? వెళ్ళండి మళ్ళీ చెప్తారు. 90 తాగాలని డాక్టర్ ఇచ్చాడా? ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడా? పెగ్గు. సరే, ఈ డాక్టర్ చెప్తారులే ఎంత తాగాలో ఎంత తాగకూడదు. ఎవరో డాక్టర్ అన్నాడంటే రాసి ఇచ్చాడంటే మినిమం 90 ml తాగాలి, లెస్ దెన్ 90 నో గ్యారంటీ అని ఇచ్చాడా? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మా. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం సుబ్బారావు గారు ఆయన ప్రాబ్లం చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం. సుబ్బారావు గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. సుబ్బారావు గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది విజయవాడ అమ్మా. విజయవాడ. ఏం చేస్తూ ఉంటారు మీరు? మాకు బోళ్ళు పొలాలు ఉన్నాయి, ఆస్తంతా ఉంది. మా నాన్నగారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ కి వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళి ఎంత కాలం అయిందండి? 20 సంవత్సరాలు అయింది. పిల్లలు అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయి ప్రస్తుతానికి ఏదో జాబ్ చేస్తున్నాడు, పెద్దోడు అయ్యాడు. చూస్తే పెద్దవాళ్ళ ఉన్నారు, ఇక్కడి వరకు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? ఏం లేదు, మా ఆస్తి అంతా బాగా ఆస్తుంది, అమ్మాయి చేసాం, 20 సంవత్సరాలు కాపురం చేసాం. తర్వాత మందుకు అలవాటు పడ్డాను నేను కొంచెం. మీరు మందుకు అలవాటు పడ్డాం. కొంచెం మందు తాగిన తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ తో ఒక అమ్మాయి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. ఒక అమ్మాయి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మాయికి నేను బానిస అయిపోయా. ఫస్ట్ మందుకు బానిస అయ్యారు, తర్వాత ఒక అమ్మాయి బానిస అయ్యారు. అమ్మాయి సంగతి నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ అలా. సో చెడు అలవాట్లకి అట్రాక్ట్ అయిపోతారు అన్నమాట. అవునండి.
డబ్బులు ఉన్నాయి, అట్రాక్ట్. డబ్బు ఉంది, ఆస్తుంది. ఆస్తన్నా ఉంచారా, హారత కర్పూరం చేసేసారా? ఆస్తి ఉంచాము, అమ్మాయి భార్య పేరుతో రాసి ఇచ్చేసాము. ఓకే, ఆస్తి రాసి ఇవ్వు అంటే రాసి ఇచ్చాము. సో ఈ అమ్మాయికి ఎంతకాలం బట్టి అలవాటు పడ్డారు సార్ మీరు? అంటే అలవాటు పట్టడం అంటే ఏంటి? అంటే ఆవిడ వీట అంటే అదేం లేదండి. మరి ఏంటి? అక్రమ సంబంధం పెట్టుకున్నారా, సెకండ్ కాపురం లాగా అని అడుగుతున్నారు. పెళ్ళి చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదు, ఓకే. ఉంచుకున్నారా? అంతే. తీసుకొచ్చి మా ఇంట్లోనే మా మిసెస్ పక్కనే పెట్టాము. ఆమెకు చీర కొంటే ఈమెకు చీర, ఈమెకు నాకు కొంటే అవునలాగా. ఇందాక నేను అడిగిన దానికంటే ఇది దారుణం. ఇంకా అదే కదా, ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టావా? సమన్యాయం చేస్తున్నారా? మరి పిల్లలు ఊరుకున్నారా? అబ్బాయి ఇక ఏమనలేదు. 10 ఏళ్ల క్రితం కాబట్టి మీ అబ్బాయి ఏమన్నాడు? మీ ఆవిడ ఊరుకుందా? ఊరుకుందంటే ఇక ఆస్తులు రాసి ఇచ్చేసావు కాబట్టి, రాసి ఇచ్చాం కాబట్టి సేఫ్ సైడ్ లో ఆస్తులు రాసి ఇచ్చిన తర్వాత అబ్బాయి ఇంట్లో డోర్ తీసుకుని ఇంట్లో వెళ్తుంటే బయటకు తోసేసాడు. మిమ్మల్ని మీతో సంబంధం లేదు, మరి ఇంకేం చేస్తాడు, వెళ్ళిపో అని పంపించేశాడు. అక్కడక్కడ ఎవరైనా పెడితే తింటూ రోడ్డు పక్కన పడుకోవడం. ఎప్పటి నుంచి? అదే ఇక ఇంట్లో రాని కాడి నుంచి. అదే ఎంతకాలం క్రితం అయింది? సుమారు 2-3 సంవత్సరాలు. మరి ఆవిడ రానివ్వట్లేదా? రెండో ఆవిడ ఉంది పక్కన ఇంట్లో. అవును, మామూలుగా వదిలేసాం. మామూలుగా అంటే వెళ్ళిపోయింది అమ్మాయి. సో మీరు ఆవిడకి ఆస్తి అంటే వీళ్ళకి రాసిచ్చాం కదా మేడం. మీరు ఆవిడకి ఇల్లు ఇచ్చారు కానీ ఆవిడకి ఏమి ఆధారం లేదు. అర్థమైంది. కానీ సార్ ఫస్ట్ వైఫ్ కి ఇల్లంతా రాసి ఇచ్చేసాడు, ఆస్తి అంతా రాసి. ఎందుకంటే ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్న దానికి ఇప్పుడు ఆవిడ చేసుకుంటే ఈ ఆస్తులన్నీ అక్కడ వెళ్ళిపోతాయి అన్న ఉద్దేశంతో వీళ్ళు కేసులన్నా వేస్తాం, లేకపోతే ముందు ఆస్తులన్నా రాయి, లేకపోతే కాళ్ళు ఎరగొస్తాం అనుకుంటారు. రాసి ఇచ్చావు, ఆవిడ ఒక 8 ఏళ్ళు అక్కడ నడిపించావు, ఆవిడ జంప్ అయిపోయింది. నీ దగ్గర పెద్దగా మనమే పంపించలేదు, ఆమె వెళ్ళిపోయింది. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఆవిడ మాత్రం ఎంతకాలం ఉంటది? ఆస్తులు తర్వాత ఇప్పుడు వీళ్ళకి మీ బుద్ధి అర్థమైంది. అవునండి. తాగుడన్నా మానేశారా? అది లేదా? లేదు, కంటిన్యూ. తాగుడు తాగుతున్నారు, ఇంకేమన్నా ఉన్నాయా ఆడ్డాలు? లేదు, ఇప్పుడు మానేసాం. అప్పుడు ఏమి లేవు కదా. ఎంతకాలం బట్టి మీరు వీధుల మీద ఉన్నారు? ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి వీధుల్లో ఉన్నాం. మరి ఎలా, ఎక్కడ తిండేలాగా? అదే ఇక అక్కడెక్కడ భోజనాలు పెడతారు కదా, తింటూ రోడ్డు పక్కన పడుకోవటం. ఇదైతే మాత్రం కంటిన్యూ అవుతుంది. అయింది. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఎవరో వాళ్ళు పాన్సర్ ఉంటారు, పాత వాళ్ళు పోస్తున్నారు. పోస్తాం. ఇల్లు ఉండదు, టికానా ఉండదు, కానీ దానికి మాత్రం పోస్తారు. ఇదివరకు మనం చేసిన సహాయం, ఇదివరకు మనం చేసిన సహాయం. ఇంకేదన్నా చేయమనండి సాయం. ఈ సాయం ఎందుకు మనకి? మీరు వచ్చి కూర్చోగానే మీరు అన్న మాట ఏంటో తెలుసా, మాకు బాగా ఆస్తుందమ్మా అని. మీ అపీరెన్స్ చూస్తేనేమో ఫుల్ డ్రింకర్ లాగా ఉన్నారు, సీనియర్ డ్రింకర్ లాగా. ఉన్నాయా అంటే ఓ పక్కన ఏమీ లేవు, తాగి రోడ్ల మీద పడతావు నువ్వు. దీన్ని బట్టి ఎప్పుడన్నా ఒక కుటుంబం మిమ్మల్ని రానివ్వకుండా ఎప్పుడు చేస్తారో తెలుసా? ఒకటి, ఇందాక మీరు పెట్టుకున్న అక్రమ సంబంధం. 2, ఫుల్ గా తాగి వాళ్ళ పరువు తీసి రోడ్ల మీద పడిపోతా ఉంటే నువ్వు తాగుడన్నామాను. ఎందుకంటే మీరు ట్రీట్మెంట్లకి వెళ్ళరు కదా డాక్టర్ దగ్గరికి, అదో పెద్ద హెరాస్మెంట్ కింద ఫీల్ అవుతారు మీరు. వాళ్ళే తాగుడు అలవాటు చేసినట్టు పక్కన మీ ఫ్యామిలీ మెంబర్స్. ఇక మీకు మిమ్మల్ని భరించలేక వాళ్ళు ఇంటికి రానివ్వకుండా తాళాలు వేశారు. ఇక మీరు గాలి తిరుగుతా కూర్చున్నారు. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా మీకు? మీ బుద్ధి వచ్చినా వాళ్ళకి మీ బుద్ధి వచ్చిందని అర్థం కావట్లేదా? అంటే లేదు, ఇక నుంచి నేను చేయను అని చెప్పాను. అయినా కానీ తలుపులు తీయలేదా వాళ్ళు? ఇంకా బయటే ఉన్నారు మీరు? బయట ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.